అర్ధచంద్ర ఆకారంలో ఉన్న శివలింగాన్ని ఎప్పుడన్నా చూసారా? కొన్ని వందల సంవత్సరాల క్రితం నర్మదా నది నుండి ఆ శివలింగాన్ని తొడ మీద పెట్టుకొని కింద అసలు పెట్టకుండా తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారంట ఈ గుడిలో. ఆ లింగాన్ని దర్శించుకోవాలంటే ఇలా సొరంగ మార్గం నుండి వెళ్ళాలి. అసలుకైతే ఇది ఒక పెద్ద కొండ. 200 సంవత్సరాల క్రితము ఒక పెద్ద పిడుగుపడి ఈ సొరంగ మార్గం అనేది ఏర్పడిందంట. దీనిని రక్తపు గుండు అని కూడా పిలుస్తారు. ఈ సొరంగ మార్గం నుండి బయటకు వచ్చిన తర్వాత మెట్లెక్కి పైకెళ్తే ఏకశిలలో శివుడు మరియు హనుమంతుడు ధ్యాన రూపంలో కనిపిస్తారు. అక్కడే వినాయకుల వారి విగ్రహం కూడా మనం చూడొచ్చు. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే కట్ట మీద ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది. ముందు అమ్మవారిని దర్శించుకుని ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా క్షేత్రపాలకుడైన హనుమంతుణ్ణి మనం చూడొచ్చు. హనుమంతుల వారికి మొక్కుకుంటే ఎటువంటి ఆపదల నుంచన్నా మనల్ని రక్షిస్తారు అని అందరూ నమ్ముతారు. అక్కడే నంది మీద దర్శనమిచ్చే శివపార్వతుల విగ్రహాన్ని మనం చూడొచ్చు. మెయిన్ టెంపుల్లో అర్ధచంద్రాకారంలో శివలింగంని కూడా మనం చూడొచ్చు. ఈ సొరంగ మార్గం నుండి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్న వాళ్ళకి పాపాలన్నీ పోయి కష్టాలన్నీ తీరిపోతాయని అందరూ నమ్ముతారు. ఇది సూరారంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి టెంపుల్, శైవ క్షేత్రం అని పిలుస్తారు. మీరు ఒకవేళ ఈ టెంపుల్ ని విజిట్ చేసుంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫాలో ప్రత్యాస్ వరల్డ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్.